ఉంది. నా సబీరా మిమ్మల్ని తినేస్తాడు. లిటిల్ చ్యూరింగ్ గమ్. ఓన్లీ తిరిగి రావడం మంచిదండి కాకరోజా. మాకు కూడా ఈ విధంగా కాస్త టైం పాస్ అవుతుందిలే. ఈ కాక్రోచాకి ఎవరు సాటి లేరు. ఈ ఆకలి మీద ఉన్న రాక్షసులు నిన్ను నమ్మిలేస్తారు. సుపాచ మేల్కొన్నాడు. తను భూమిలో నుంచి బయటకు వచ్చేలోగా నువ్వు తను ఎలాగైనా అడ్డుకోవాలి లిటిల్ సింగం. కానీ నేను లడ్డూని వదిలి వెళ్ళలేను. లడ్డు నువ్వు మాయాదాన్ని తీసుకొచ్చావా? సారీ లడ్డు. బాబీ టైం స్పీడర్ ని తిప్పు త్వరగా. మొదటి రాజా అబ్బు, మనం మళ్ళీ మాచు పిచ్చుకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి లిటిల్ సింగం, నేను ఈ రాక్షసుల్ని అడ్డుకుంటాను. మనం ఎక్కడున్నామో నాకు తెలియట్లేదు చిక్కి. లోకవాసులారా, సుపాచా స్థానంలో మీరుంటారు ఈ చెరసాలలో. సుపాచా పేర్కొన్నారు సుపాచా. నువ్వు మళ్ళీ ఇంకోసారి ఎప్పటికీ నన్ను నిద్రపోతానిపోతాను. సుపాచా భూమిపైకి వెళ్తాడు. మాచు పిచ్చు యొక్క రాక్షస రాజునవుతాను. నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు పైన లోకానికి అసలు వెళ్ళలేవు. ఇదే మంచి తీసుకుని రాజా చాకు దగ్గరికి వెళ్ళిపో. చిక్కి మీద ఇప్పుడు ఈ సింహం నేను చేస్తాను. నా దగ్గర ఏముందో చూడు. నీ ఫేవరెట్ కాదురా. మర్యాదగా నీ కళ్ళు పుచ్చుకొని నిద్రపోతావా, లేకపోతే ఈ సింహం నీకు జోల పాట పాడాలా? సుపాచా నిద్రపోడు, నిన్ను నిద్రపుచ్చుతాడు. గోయం గారు, ఇలాంటి సమయంలో మీరే మాకు సహాయం చేయగలరు.
మెడలేని తిరిగి అట్టి పెట్టే త్వరగా. ఈ సుపాచ మళ్ళీ నిద్రపోను. తాతా, వాలి, చటకి. ఓబ్లి, చిక్కి, మీరు మాయాదాన్ని పైకి తీసుకురండి. ఇక ఆ గ్రాన్ని తెరవండి. త్వరగా కానీ చిక్కి, టైం ముగిసిపోతుంది. సూర్యదేవుని కిరణాలు. గోలెం, సుపాచాకి గుడ్ నైట్ చెప్పాల్సిన టైం వచ్చింది మిత్రమా. మిత్రులారా, దాహం వేసిన వాడి బావి దగ్గరికి వెళ్ళకపోతే అప్పుడు బావిని దాహం వేసిన వాడి దగ్గరికి తీసుకురావాల్సిందే. లేదు. లేదు. అరే చికి, కాసేపట్లో నట్టు మామూలుగా అయిపోతాడు. చూస్తూ ఉండవు. అంతా సరైపోయిందా? ఆ అసిస్టెంట్ నట్టు, నువ్వు అన్నింటినీ సరి చేసేసావు. లిటిల్ సింగం ఇంకా తన ధైర్యవంతులైన మిత్రుడు మాచు పిచ్చు ఇంకా సూర్య దేవుడికి ఇంటి తరపు నుంచి కృతజ్ఞతలు. ఇప్పుడు సన్ ఫెస్టివల్ ఉత్సవాన్ని ప్రారంభించండి.